బ్లౌజ్ కటింగ్ అండ్ డ్రెస్ కటింగ్ కోసం నేనైతే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి నేను 15 తీసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ కూడా 15 తీసుకున్నాను. స్కేల్తో మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి నేను 7.5 తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను షోల్డర్ డౌన్ చంక రౌండ్ వచ్చేసి కూడా మన షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో సేమ్ అంతే తీసుకోవాలన్నమాట, 7.5. ఆ తర్వాత షోల్డర్ డౌన్ ఉందిగా, మన షోల్డర్ అనేది ఫ్లాట్గా ఉండదు, సో డౌన్ తీసుకుంటున్నాను. 1 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఆ నెక్ డౌన్ వచ్చేసి 3 తీసుకుంటాను. హై నెక్ కాబట్టి 3 తీసుకుంటున్నాను. సో మనకి హై నెక్ ఇది సరిపోతుంది. సో ఇలా స్కేల్తోనే నేను లైన్ గీసుకుంటున్నాను. అందులో ఫ్రెంచ్ కర్వ్తోనే మనం షేప్ ఇచ్చేయాలి. ఆ బోట్ నెక్ కాబట్టి ఇలా ఫ్రెంచ్ కర్వ్తోనే మనం షేప్ ఇచ్చిన తర్వాత ఇలా ఇక్కడ చంక ఇట్లా క్రాస్ మార్క్ అనమాట. కొంచెం 34 సైజ్ కాబట్టి 1.25 ఇంచెస్ నేనైతే ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత చంక రౌండ్ కోసము మనకి 7.5 నుంచి బై 2 అంటే హాఫ్ ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రెంచ్ కర్వ్తో మనం ఒక షేప్ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ మార్క్ అనమాట. చెస్ట్ మార్క్ అండ్ వెస్ట్ లెంత్ వచ్చేసి నాకు 9.5 ఖర్చులకి 2 తీసుకున్నాను. ఆ తర్వాత చెస్ట్ లెంత్ కూడా నాకు 9.5 వచ్చింది. సో నేను ఇలా 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చులకి మార్క్ చేసుకున్నాను. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకున్నాను అనమాట. సారీ, నేను ఇక్కడ స్కేల్ అయితే రాంగ్ పెట్టాను. సో మళ్ళీ దానికి కరెక్షన్ చేస్తాను చూడండి, నాకు డౌట్ వచ్చి. సో 2 ఇంచులకి ఖర్చులకి నేను ఇలా మార్క్ చేసుకున్నాను. స్కేల్తో డ్రా చేసుకున్నాను, అయిపోయింది. ఇక్కడ మనకి వెస్ట్ డాట్ అనమాట. డ్రెస్లకు కానీ లేదంటే బ్లౌజ్కి కానీ మనకి డాట్ అయితే ఉంటుంది కదా. సో మనం ఈ డాట్ ఎలా తీసుకోవాలంటే, మనం షోల్డర్ టు అపెక్స్ పాయింట్ మనకి 10.5 అట్లా వస్తుంది కదా, అక్కడ వరకు మనం డాట్ ఇచ్చుకోవాలి. చాలా వరకు డౌట్ ఉంటుంది 4 3 అనేది. సో మన అపెక్స్ పాయింట్ వరకు మనం డాట్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మనకి వెస్ట్ లెంత్ నుంచి 9.5 వచ్చింది కదా, నాకు బై 2 చేశాను అంటే 4.5 అట్లా తీసుకున్నాను ఆ డాట్ వచ్చేసి నేను. సో ఈ డాట్ నుంచి నేను ఇలా క్రాస్ ఒక లైన్ వేసాను కదా 1 ఇంచ్. ఎందుకంటే మనకి ఇలా మనం క్రాస్ కటింగ్ చేసుకోకపోతే సైడ్లకి కొంచెం కిందికి అయినట్టు అవుతుంది అనమాట డ్రెస్సెస్. సో నేను ఎక్కువ క్రాస్ మార్క్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను బ్యాక్ నెక్ కోసం నేను ఇక్కడ ఫోన్లో ఒక ఫోటో అయితే పంపించారు. సో దాన్ని చూసుకొని నేనైతే బ్యాక్ నెక్ అయితే డ్రా చేసుకున్నాను. ఫ్రెంచ్ కర్వ్తో ఈజీ అయిపోద్ది. నేను ఇక్కడ ఒక డాట్ వేసుకున్నాను కదా, 2 ఇంచెస్ పైకి అట్లా వేసుకొని ఫ్రెంచ్ కర్వ్తో షేప్ అయితే ఇస్తున్నాను చూడండి. ఆ షేప్ ఇచ్చిన తర్వాత స్టిచ్చెస్ అనేది మనకి లైన్ ఉంది కదా, పెన్సిల్ లైన్ ఉంది కదా, దానిపైనగానే రావాలి. అయితేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఇట్లా షేప్ ఇచ్చుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. మనకి షేప్ నీట్గా రావాలంటే క్యాన్వాస్ యూజ్ చేయాలండి. చూడు, ఇదే మెజర్మెంట్ డ్రెస్కి అండ్ బ్లౌజ్కి యూజ్ వస్తుంది.